గల్ఫ్ దేశంలో జగిత్యాల జిల్లా ఎండపల్లికి చెందిన కిరణ్ మోసపోయాడు. సిమెంట్ పైపుల్లో తలదాచుకుని సెల్ఫీ వీడియో పంపాడు. దుబాయ్ యజమానులు కొన్ని రోజులు పని చేయించుకుని బయటకు గెంటేశాడని కిరణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఎడారి ప్రాంతంలో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నట్టు వెల్లడించాడు. ప్రభుత్వం స్పందించి ఇండియాకు రప్పించాలని కుటుంబీకులు వేడుకుంటున్నారు. జీతం తక్కువ ఉన్నది సార్. అక్కడనేమో మీకు 1300 1500 దాకా ఓవర్ టైం తోటి వస్తాయి అన్నారు సార్. ఇక్కడికి ఈయనకి వచ్చినాక ముంబైకి వచ్చినా సార్. ముంబైకి వచ్చినాక 1050 అన్నారు. ఆడో ఆఫీస్ పోయాను, అది 1050 అన్నారు సార్. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక 900 సార్. ఆ 900 ఎంఎస్ గైడ్ దానికి 100, దీనికి 100, దానికి 100 అని సార్. జీతం రేపటి 800 700 వస్తుంది సార్. ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నావు? రేవంత్ రెడ్డి సార్ గారు మీ దండం పెడతాం, మీ కాళ్ళు మొక్కుతా సార్. మేము అక్కడికి ఇండియాకి వచ్చేటట్టు మమ్మల్ని సెలవు తీసుకొని సార్ మీ దండం పెడతాం. మాకు ఇక్కడ ప్రాణ భయం ఉన్నది. మా ఐడి కార్డు పొందుకున్నారు, మాకు పాస్పోర్ట్ లేదు సార్. మేము ఇక్కడ ఉండాలంటే మాకు ఏం తిండి లేదు సార్. ఎవరు ఆదరించడం లేదు సార్. రేవంత్ సార్ మీ దండం పెడతాం, మీరే ఆదరించాలి, మీరే కనుకరించాలి సార్. మీరు తెలుసో తెలియదు సార్, మరి తెలుసో తెలియక తప్పు చేసిన ఒప్పు చేసిన సార్. మీ ద్వారా సార్ మీతో మాకు బలం సార్. మీరేది తలుచుకుంటారు అయితే సార్ మీ దండం పెడతాం సార్. మాకు మాట్లాడటానికి కోరికలేదు సార్. మాకు దిమాగ్ ఖరాబ్ అయిన అంత మాకు దూరమైంది సార్. మమ్మల్ని దూరానికి వెళ్ళి సార్ మీ దండం పెడతాం సార్. కాపాడాను సార్ మమ్మల్ని అన్నాడు సార్. గ్రీన్ స్కేప్ అన్నాడు కానీ అదే గ్రీన్ స్కేప్ సార్. దాంట్లో జీతం తక్కువ ఉన్నది, జీతం తక్కువ ఉన్నది సార్. అక్కడనేమో మీకు 1300 1500 దాకా ఓవర్ టైం తోటి వస్తాయి అన్నారు సార్. ఇక్కడికి ఈయనకి వచ్చినాక ముంబైకి వచ్చినా సార్. ముంబైకి వచ్చినాక 1050 అన్నారు. ఆడో ఆఫీస్ పోయాను, అది 1050 అన్నారు సార్. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక 900 సార్. ఆ 900 ఎంఎస్ గైడ్ దానికి 100, దీనికి 100, దానికి 100 అని సార్. జీతం రేపటి 800 700 వస్తుంది సార్. ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నావు?